హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు ట్రిప్కి వెళ్ళాలని చెప్పాను కదా. ఇక్కడైతే మేమైతే ట్రిప్కి వెళ్తాం. ఎక్కడికి ఏంటి అంటే మీకు చెప్తాను వీడియోలో. ఇక్కడైతే మేము పొద్దున్న 3 o'clock లేచి ఇంక బ్రష్ అది చేసుకుని ఇంకా స్నానాలు అయితే ఏం చేయలేదండి. మా అక్కడికి వెళ్ళాక చేద్దామని చెప్పి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. నేను మా అమ్మ నాన్న వెళ్తున్నాం. మా వారు రియో కూడా మామూలుగా కింద వరకు వచ్చారని డ్రాప్ చేయడానికి. మేమైతే ఇక్కడ పూణేకి అయితే వచ్చామండి. పూణే రైల్వే స్టేషన్ కి. పూణే రైల్వే స్టేషన్ నుంచి మాకు ట్రైన్ మాట. ఎక్కడికి ఏంటి అంటే మేమైతే పండాపూర్ వెళ్తున్నామండి. సోలాపూర్ దగ్గర ఉన్న పండరీపురం అంటే పండాపూర్ అండి. అక్కడ విఠల స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ గుడికి అయితే వెళ్తున్నాము. ఇంకా విఠల స్వామి అంటే కృష్ణుడు అండి. కృష్ణుడు అలాగే రుక్మిణీదేవి మాట. టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి పండాపూర్ టెంపుల్. సో అక్కడికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మేమైతే ట్రైన్ వచ్చేసి మాకు 4 o'clock మార్నింగ్. సో అక్కడికి వెళ్ళేప్పటికి మాకు 8 కల్లా దిగేస్తాము. 8 కల్లా దిగేసి అక్కడ కొలను ఉంటుందండి, చెరువు అదే సముద్రం ఉంటుంది. అక్కడ స్నానం చేసేసి అప్పుడు దర్శనంకి వెళ్దాం కదా అని చెప్పి మార్నింగ్ అయితే ఇక్కడ ఏం స్నానాలు చేయకుండా అయితే బయలుదేరిపోయామండి. పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ ఇదైతే పూణే రైల్వే స్టేషన్ అండి. మేము ఇంకా చాలా ట్రిప్స్కి వెళ్ళామండి. మనం మీకు పెట్టాను కదా, కొల్హాపూర్ కొప్పేశ్వర ఆలయం, ఇంకా దత్తాత్రేయ క్షేత్రం, ఇవన్నీ కూడా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి. ఇంకా చాలా ట్రిప్స్కి వెళ్ళాము, అవన్నీ కూడా పెడతాను. ఇప్పుడైతే మనం పండరీపురంకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ ఇంకా ట్రైన్ రాలేదు. 3:30 అలా అయింది. మాకు ట్రైన్ వచ్చేసి 4 o'clock అండి. సో అందుకు వెయిట్ చేస్తాము. ఈ లోపు అయితే మా ట్రైన్ అయితే వచ్చిందండి. ఇంకా మేమైతే ఎక్కేసి ఇంకా నిద్రపోయామండి, పడుకుని పోయామన్నమాట. అంటే 4 o'clock ఎక్కాం కదా, ఇంకా 8 o'clock మళ్ళీ మేము పండరీపూర్లో దిగుతామండి. ట్రైన్ మాకు డైరెక్ట్ ట్రైన్ ఉందన్నమాట పూణే నుంచి పండరీపూర్కి. సో అందుకు అక్కడైతే ఎక్కేసి ఇంక పడుకున్నామాట. మార్నింగ్ 7 కల్లా లేచి ఇంకా చూద్దాంలే అన్నట్టు. సో ఇక్కడైతే మాకు ఫుల్గా వర్షాలు కూడా పడుతున్నాయండి. వెళ్తున్నప్పుడు అన్ని ట్రిప్పుల్లోనూ కూడా వర్షాలే అండి. ఓన్లీ కొల్హాపూర్ వెళ్ళినప్పుడు మాత్రమే ఎండ ఉంది. మిగతా అన్ని ట్రిప్పులు వర్షాల్లోనే వెళ్ళామాట మేము. ఇక్కడ పూణే సైడ్ ఎక్కువ వర్షాలు పడుతూనే ఉంటాయండి ఎప్పుడు కూడా. సీజన్ అంటూ ఏమి ఉండదు. చూసారా ట్రైన్ ఎలా ఉందో, ఫుల్ రష్ ఉందన్నమాట. అందరూ పడుకుని పోయారు. మేమైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. ట్రైన్ ఎక్కేసి ఇంకా తర్వాత అయితే మేము పండరీపూర్లో అయితే దిగేసాం. మార్నింగ్ 8 కల్లా దిగేసామన్నమాట. సో ఇక్కడ అయితే మా మమ్మీ వాళ్ళు దిగిన ముందు నేను వెనకాలమాట ఉన్నాను. ఇది పండాపూర్ రైల్వే స్టేషన్. పండాపూర్ అంటారు, అలాగే పురం కూడా అని అంటారండి. సో మేమైతే ఇక్కడ ఆటో అయితే మాట్లాడుకున్నామండి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మీ స్నానాలు అయితే చేయలేదు కదా, అక్కడ నది ఉందని చెప్పాను కదా. ఆ నది పేరు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి భీమా నది అని దాని పేరు. భీమా నదిని చంద్రబాగ్ నది అని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చంద్రబాగ్ నది అని పిలుస్తున్నారు అంటే అది చంద్రవంక ఆకారంలో ఉంటదంటే నది, అందుకు చంద్రబాగ్ నది అని చెప్పి అంటున్నారు. అలాగే ఆ నదికి 11 ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది చెట్టు చూసారా, రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో, దాని మర్రి చెట్టు, దాని ఊరలో అవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, మనం అంత హైట్ కి దిగిపోయినాయి మాట పైనుంచి. ఇదైతే పండరీపూర్ రైల్వే స్టేషన్ నుంచి మేము బయటకు అయితే వస్తున్నామాట. వచ్చి ఇంకా ఆటో పడుకున్నాను. పర్ పర్సన్ వచ్చి 20 రూపీస్ అండి. ముగ్గురికి కలిపి ఇంకా 60 రూపీస్ మాట. చంద్రబాగ్ నది దగ్గర డ్రాప్ చేసేలాగా. అక్కడ మేము స్నానాలు అవన్నీ చూసుకుని తర్వాత దర్శనంకి వెళ్దామని ఇంకా మాట్లాడుకున్నామాట ఆటో. ఇక్కడ ఆటో చార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయండి మహారాష్ట్రలో. మేము కొల్హాపూర్ వెళ్ళాం కానీ అక్కడ కానీ, ఇక్కడ పండరీపురం వెళ్ళాం కానీ ఇక్కడ ఆటో చార్జెస్ చాలా తక్కువ. మన సైడ్ హైదరాబాద్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆంధ్ర సైడ్ కూడా ఎక్కువ ఉంటాయి ఆటో చార్జెస్. అవి ఇక్కడ దిగితే 10 రూపీస్ 20 రూపీస్ అంటారు. ఇక్కడ అలా ఉండదు, చాలా తక్కువ. ఎంత దూరం ఉన్నా 20 రూపీస్ అలా చేస్తారు. మన సైడ్ అయితే ఇక్కడైతే 150 100 తీసుకునేవారు మన సైడ్. ఇక్కడ అయితే 60 రూపీస్ అయ్యండి మాకు. చంద్రబాగ్ నదికి వెళ్ళే దారిలో అన్ని వినాయకులు మాట. వినాయక చవితి అయిన తర్వాత వెళ్ళాము. ఇంకా 9 రోజులు చేస్తారు కదా వినాయకుడు, సో అలా మాట. వెళ్ళే దారిలో అన్ని వినాయకులే. మన సైడ్ ఎలా పెడతారు అలాగే ఇక్కడ వినాయకుల్ని మండపంలో పెట్టారు. మనం డైలీ పూజలు చేస్తాం కదా, మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడ అలా పూజలు చేయడం, జస్ట్ వినాయకుని పెట్టి ఏదో అలా హారతి ఇస్తారు అన్నమాట. ఇక్కడ సాయంత్రం అట్లా హారతి ఇస్తారు.
అది ఇక్కడ ఫేమస్. వినాయకుడు హారతి ఇవ్వడమే వాళ్ళ విధానం అన్నమాట, పూజా విధానం. మనం అయితే పూజ చేసుకుంటాము, ఇలా అయితే హారతి ఇస్తారు ఈవినింగ్ వినాయకుడికి. ఇది వచ్చేసి చంద్రబాగ్ నది అండి. మామూలుగా ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, కానీ టెంపుల్ మామూలుగా చాలా రష్ ఉంటుంది అంటే. రష్ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి జనాలు బ్రిడ్జ్ మీద నుంచి టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి మనకు చంద్రబాగ్ నదికి 1/2 కిలోమీటర్ దూరం ఉంటుందండి అంతే. ఇక మనకి అక్కడ చాలా గుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఉపాలయాలు అంటారు కదా, చిన్న చిన్న గుళ్ళు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మేము చూసుకుని మేమేమైతే ఇంకా చంద్రబాబు నదికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్దామని. ఏంటి అంటే చంద్రబాబు నదిలోనే మనకు చాలా టెంపుల్స్ ఉంటాయండి. అంటే నది మధ్యలో ఉంటాయి మా టెంపుల్స్. ఆ టెంపుల్స్ మామూలు టైంలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు వర్షాకాలం ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయని చెప్పాను కదా, సో అందుకు మనం బోట్ తీసుకుని వెళ్ళాలండి. సో బోట్ మీద వెళ్ళి రావాలి టెంపుల్కి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే టెంపుల్ దగ్గర ఫస్ట్ మనం చంద్రబాబు నదిలో స్నానాలు అవన్నీ చేసి అక్కడ పండలికుని దర్శించుకున్న తర్వాత పాండురంగ స్వామిని, అంటే విఠల స్వామి అని చెప్పాను కదా, విఠల స్వామిని ఇక్కడ పాండురంగ స్వామి అండి. మన సైడ్ పాండురంగ స్వామిని ఇక్కడ విఠల స్వామి అని పిలుస్తారు. సో మనం ఈ పండలికుని దర్శించుకుని తర్వాత పాండురంగ స్వామిని దర్శించుకోవాలి. సో మేమైతే అలాగే చేసామండి. అలాగే చేయాలంటే ఫస్ట్ అలాగే చేసి అక్కడ నదిలో ఉన్న గుడిని దర్శించుకుని తర్వాత మనం అయితే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలంట. సో మనకు అక్కడ టెంపుల్లో స్వామివారితో పాటు రుక్మిణీదేవి అమ్మవారు కూడా ఉంటారన్నమాట. సో మేమైతే ఇక్కడ లైన్ అయితే ఉంది, అంటే జనం లేదు కానీ లైన్లో నుంచే వెళ్ళాలండి. సో అక్కడికి అయితే మేము వెళ్తున్నామంట. సో వెళ్ళామండి. ఇక్కడైతే నది ఇదిగో చూడండి ఎంత బాగుందో కదా. ఆ రోజు కొంచెం ఎండగా ఉంది, వర్షం పడుతుంది ప్లస్ మళ్ళీ ఎండ వస్తుంది. చెప్పాను కదా ఇక్కడ క్లైమేట్ వెంటనే చేంజ్ అవుతుంది. ఒక 1 మినిట్ బాగుందండి, 1 మినిట్ వర్షం పడిపోతుంది, 1 మినిట్ ఎండ వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఎండగానే ఉంది. చెప్పాను కదా బోట్ మాట్లాడుకోవాలి అని చెప్పి మేమైతే బోట్ మాట్లాడుకున్నామండి. అంటే బోట్లో వాళ్ళే తీసుకెళ్తారు మన నది మధ్యలోకి తీసుకెళ్ళి అక్కడ స్నానాలు అవన్నీ చేసి రెడీ అయిపోయి నది మధ్యలో ఉంటుంది, కొంచెం ప్లేస్ లా ఉంటుంది, గుడి దగ్గరే స్నానాలు అవి చేసేసి గుడి ముందే అక్కడ దేవుని అవి దర్శించుకుని మళ్ళీ ఇక్కడ ఘాట్ దగ్గర దింపేస్తారు, మనం అప్పుడు టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అయితే బోట్ అయితే మాట్లాడుకున్నాం మేము ముగ్గురం కూడా. మా ముగ్గురికి వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్ అన్నారు. అంటే 150 రూపీస్ అండి ముగ్గురికి కూడా. అంటే మనం స్నానాలు చేసి గుడి అవన్నీ చూసుకోవడానికి ఒక 1/2 అవర్ అలా పడుతుంది అంతే. అంటే టెంపుల్లో దిగడం అలా ఏం ఉండదండి, అంటే మనకి బోట్ల నుంచి చూపిస్తారు. ఫస్ట్ ఒక ప్లేస్ లో ఆపుతారండి మనల్ని, ఆపిన తర్వాత స్నానాలు చేసామంటారు నదిలో. స్నానాలు చేసేసిన తర్వాత ఇంకా మళ్ళీ బోట్ ఎక్కేయమంటారు. ఎక్కేసిన తర్వాత మనల్ని బోట్ లో తీసుకెళ్ళి ఆ టెంపుల్స్ అన్ని చూపిస్తారు అన్నమాట. ఎందుకంటే దిగడానికి ఉండదండి, మొత్తం సగం మునిగిపోయి ఉండే టెంపుల్స్ మీకు చూపిస్తాను ముందు, కనిపిస్తుంది మీకు క్లియర్ గా. ఇంకా టెంపుల్స్ అయితే చాలా బాగుంది. నేను షార్ట్స్ లో కూడా పెట్టాను పాండురంగ స్వామి ఆలయం అని చెప్పి, పండాపూర్ అని చెప్పి. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగుంది. ఈ నది దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంది, అంత ప్రశాంతంగా ఉంది. జనం కూడా ఫుల్ ఉన్నారండి. అంటే ఫస్ట్ నాకు అంత కనిపించలేదు, కానీ లైన్ లో ఇక్కడైతే ఘాట్ దగ్గర వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారన్నమాట. వాటర్ ఉందండి, ఎంత ఫ్రెష్ ఉందండి, అంత ఫ్రెష్ గా ప్యూర్ వాటర్ అన్నమాట. చాలా బాగుంది వాటర్ అయితే, చాలా నీట్ గా. అలానే ఫ్లో కూడా ఎక్కువ ఉందండి. అందుకు అంత బోట్ అతను చెప్పారన్నమాట, ఎక్కువ దిగొద్దు, గట్టి మీద కూర్చుని స్నానం చేయండి అని చెప్పి. ఎందుకంటే ఫ్లో బాగా ఉంది కదా, అందుకు దిగొద్దని చెప్పారు మాట కిందకి. మేమైతే అక్కడ గుడి దగ్గర కూర్చుని ఇంకా మంచిగా స్నానాలు అయితే చేసామండి. చాలా స్నానాలు చేసి చాలా ప్రశాంతంగా అనిపించింది. అలానే ఇంకా మేము అక్కడే రెడీ అయిపోయామన్నమాట, బోట్లోనే రెడీ అయిపోయాక ఆయన టెంపుల్స్ అన్ని కూడా చూపించారు. చూపించి మా గార్డ్ దగ్గర అయితే మమ్మల్ని దింపేశారు. మేము ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అంత ఏమి ఉండవు కదండి, వడాపావ్ అవే ఉంటాయి కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసి తెచ్చుకున్నాము. మా వారు అయితే నాకు దోశలు వేసి ఇచ్చారు, వాళ్ళు ఉతప్పాలు దోశలు, ఇంకా ఆవకాయ పచ్చడి, పల్లి పచ్చడి ఏదో పెట్టారు. అవంతా బాక్స్ ప్యాక్ చేసి మా వాళ్ళు చేశారండి. పొద్దున్నే లేసి మాతో పాటు నేను ఫ్రెష్ అప్ అయ్యే లోపు, అంటే బ్రష్ చేసుకునే లోపు ఆయన అయితే ఇంకా టిఫిన్ చట్నీ అవన్నీ చేసి ప్యాక్ చేసి అది ఇచ్చారు అనమాట నాకు. ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా పట్టేసి ఇచ్చారు. మేము ఇవన్నీ టెంపుల్ చూసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే
మామూలుగా 2 దర్శనాలు ఉంటాయండి. ముఖ దర్శనం అలాగే సర్వదర్శనం ఉంటుంది. ముఖ దర్శనం అంటే ఓన్లీ దేవుడిని చూడొచ్చు దూరం నుంచి, అది దర్శనం తొందరగానే అయిపోద్ది. అలా కాకుండా సర్వదర్శనం అంటే మన స్వామివారి అమ్మవారి పాదాలు పట్టుకుని టచ్ చేసి దర్శించుకోవచ్చు అన్నమాట. అలా పాదాలు పట్టుకోవాలి అంటే సర్వదర్శనం చేసుకోవాలి అంటే టైం పడుతుంది. ఒక్కొక్కసారి అయితే 16 hours అలా కూడా పడుతుంది అంటండి. సో మేమైతే సర్వదర్శనానికి వెళ్దాము, టచ్ చేసి దర్శించుకుందాం అని చెప్పి అనుకున్నాము. అందుకు ఇంకా టిఫిన్ అయితే తినేసాము. ఎంత టైం అవుతుందో తెలియదు కదా, 1 hour 2 hours పట్టచ్చు, జనం తక్కువ ఉన్నారు కదా అని అన్నారు. సో అందుకు మేమైతే టిఫిన్ అయితే తినేసాము. అప్పటికే మేము దిగినప్పటికీ 8 అయింది కదా, ఈ స్నానాలు ఇవన్నీ చూసుకున్నప్పటికీ 9-9:30 అయిపోయింది. ఇంకా అందుకు బ్రేక్ఫాస్ట్ అయితే చేసి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ అయితే మమ్మల్ని స్నానాలు చేయడానికి ఇంకా కనిపిస్తుంది కదా గుహల్లాగా, అక్కడ కూర్చుని చేయమన్నారు. అందుకు మేము పక్కనే గుళ్ళు, అందుకు బోట్ని అయితే సైడ్కి అయితే ఆపుతున్నారు అన్నమాట ఇక్కడ మనకి. సో అతను బోట్ అయితే ఆపేసి ఇంకా దాన్ని తాడేసి అయితే కడుతున్నారు ఇక్కడ. తర్వాత నేను ఇక్కడ అయితే ఇంకా స్నానాలకు అయితే రెడీ అయిపోతున్నాం. ఇవాళ సైడ్ స్నానం చేసాం. అలా చూసారా గుళ్ళు ఎంత బాగున్నాయో, నది మధ్యలో కదా, చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది. ఇది సోలాపూర్ దగ్గర అండి. చూడండి టెంపుల్స్ వ్యూ అదంతా. చాలా మంది బోట్స్ లోనే వస్తారు, మాక్సిమం బోట్స్ లోనే వస్తారు అందరూ. ఇక్కడైతే మేము స్నానాలు చేసి రెడీ అవుతున్నాం అన్నమాట. స్నానాలన్నీ అయిపోయినాయి, రెడీ అయిపోతున్నాం. ఇక్కడైతే మేము రెడీ అయిపోయామండి, ఫ్రెష్ అయిపోయి ఇంకా బోట్ అయితే ఎక్కేసాము. ఇక్కడైతే మా మమ్మీ అయితే మొక్కేస్తుంది దేవుళ్ళకి నుంచి అక్కడ స్నానం చేసిన తర్వాత. చూడండి తర్వాత బోట్ ఎక్కేసి మేమైతే ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఆ టెంపుల్స్ అన్ని చూపిస్తారు, మన బోట్ లో నుంచి మనకి చూపిస్తారు అన్ని. చూసేయండి మీరు కూడా. సో అందరూ కూడా బోట్ లోనే దర్శించుకుంటున్నారండి, ఎందుకంటే మునిగిపోయి ఉన్నాయి కదా అందుకు మాట. సో తర్వాత మేము దర్శించుకున్నామండి. ఇప్పుడైతే మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నామంటే, వెళ్ళే దారిలో ఫుల్ షాపింగ్ ఉంటుందండి ఇక్కడ మనకి. చెప్పాను కదా, చాలా తక్కువ కాస్ట్ ఉండే, చాలా బాగుంటాయి కూడా ఐటమ్స్ అని. సో ఫుల్ గా షాపింగ్ ఉన్నాయన్నమాట. అంటే దండలు, నల్లపూసలు, ఎక్కువ నల్లపూసలు ఉంటాయండి ఇక్కడ. నల్లపూసలు కూడా చాలా లాంగ్ నల్లపూసలు ఉంటాయి అన్నమాట. మనం మామూలుగా షార్ట్ లెంత్ వేసుకుని లాంగ్ లెంత్ వేసుకుంటాం కదా, దానికి మించి ఇంకా డబల్ ఉంటుంది మాట లెంత్, వాటి కింద వరకు ఉంటుంది. చాలా పొడుగు ఉంటాయి నల్లపూసలు. సో అక్కడికి అయితే వెళ్తున్నాం అంటే, వెళ్ళే దారిలో ఇలాగా మేము ఫస్ట్ మా బ్యాగ్స్ ఉన్నాయి కదా, లగేజ్ బ్యాగ్స్ 2 ఉన్నాయండి. అంటే కాలేజ్ బ్యాగ్, ఒక చిన్న కవర్ లాంటిది ఉంది, తడబట్టింది. ఆ 2 కూడా కౌంటర్ లాకర్ లో పెట్టేసాము. లాకర్ లో పెట్టేసాము. అలాగే మొబైల్స్ కూడా పెట్టేయాలి అని చెప్పారు, మొబైల్స్ కూడా పెట్టేశాము. ఇక్కడ దగ్గరలో ఉన్న గుళ్ళు అయితే ఫస్ట్ దర్శించుకున్నామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి, ఇంకా శివుడి గుడి అవన్నీ ఉన్నాయన్నమాట. అవి కూడా దర్శించుకున్నాము. అలాగే దర్శనం కూడా మేము సర్వదర్శనానికి వెళ్ళాం, చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ మనకి స్వామివారిని చూపిస్తారు, స్వామివారు ఎలా ఉంటారు మీకు పెట్టాను కదా తమిళనాడులో, ఎలా ఉన్నారు నడుమి చేతులు వేసుకుని ఉంచున్నారు కదా స్వామి. సో అలాగే ఉంటారండి స్వామి. చాలా బాగా దర్శనం అయింది. మన పాదాలు పట్టుకుని స్వామివారు దర్శించుకోవచ్చు. అలాగే అమ్మవారు కూడా సేమ్ అలాగే ఉంటారు, రుక్మిణి అమ్మవారు. సో అమ్మవారిని కూడా దర్శించుకున్నాం. మా దర్శనం అయితే చాలా బాగా జరిగిందని, చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. ఒక 20 to 30 minutes లో మాకైతే దర్శనం అయితే అయిపోయిందండి. ఖాళీగానే ఉంది టెంపుల్లో. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. తర్వాత మేము ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి కదా, వేరే టెంపుల్, శివుడు టెంపుల్ అక్కడ చూసాను, అన్ని చూసాను. అలా గాడ్లా ఉంది, ఇక్కడ శివలింగం, ఇక్కడ వేరే దేవుళ్ళు అవన్నీ ఉన్నారన్నమాట. సో అవన్నీ కూడా దర్శించుకున్నామండి మేము ఇక్కడ. చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడైతే మమ్మీ ఏమో మొక్కేస్తుందంట శివలింగానికి. అలాగే వేరే టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణ్ టెంపుల్, ఇంకా వినాయకుడు కూడా ఉన్నారండి. ఇవి కూడా దర్శించుకున్నాం అన్నమాట మేము. ఇది వచ్చేసి టెంపుల్ బియ్యం అండి,
స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది టెంపుల్ వ్యూ ఇది. సో మన ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా పైన మీకు, ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా వెళ్ళాలని మామూలుగా అయితే రష్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఖాళీగానే ఉంది కాబట్టి మేము డైరెక్ట్ సైడ్ నుంచి వే ఉంటే లైన్ అక్కడ నుంచి వెళ్ళిపోయామంట. ఎలా చేస్తున్నారు అక్కడ నుంచి. నార్మల్ డేస్లో అయితే పైనుంచి వెళ్ళాలన్నమాట ఖాళీ లేనప్పుడు. సో టెంపుల్ అయితే ఇదే అండి, పాండురంగ స్వామి ఆలయం అన్నమాట. మనకి ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు మూవీ కూడా తీశారండి, పాండురంగ మహత్యం అని చెప్పి. సో ఎవరైనా చూడకపోతే ఆ మూవీస్ చూడండి, మీకు అర్థమవుతుంది బాగా. పన్నులూకని ఫస్ట్ దర్శించుకున్న తర్వాత పాండురంగ స్వామిని దర్శించుకోవాలని చెప్పారు కదా. పన్నులూకని కింద రామారావు గారు యాక్ట్ చేశారు అన్నమాట మూవీలో. సో ఇదైతే ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంటుందని చెప్పాను కదా. దర్శనం అయిపోయాక కొంచెం మేము షాపింగ్ అయితే చేసాము. షాపింగ్ చేసేదారు అన్నమాట ఇదంతా. అలానే మేము ఇక్కడ అన్నదానం కూడా ఉంటుందండి, అన్నదానం కూడా వెళ్ళామాట. అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఫస్ట్ మేము దర్శనం అయిపోయింది కదా, దర్శనం అయిపోయాక ఇంకా షాపింగ్ అయితే వెళ్ళి అన్నదానికి ఇంకా టైం ఉంది, 12 నుంచి పెడతారంట. అందుకు ఇంకా టైం ఉంది కదా అని మేమైతే మాకు 11 కదా దర్శనం అయిపోయింది, ఇంకా 1 అవర్ పైన టైం ఉంది కదా అని మేము ఫుల్ అయితే షాపింగ్ అయితే చేసామండి. సో అప్పుడే ఓపెన్ చేస్తాను అన్నమాట షాపులు అన్నీ కూడా. నేనైతే బ్యాంగిల్స్ అవన్నీ కొన్నానండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా చీప్ అండి చెప్పాలంటే. అలాగే ఇక్కడ మీకు గ్రీన్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, తాతగారి చేతిలో ఉన్నాయి పక్కన ఉన్నవి. అవి ఏంటంటే గ్రీన్ బ్యాంగిల్స్ మీద ఎల్లో డాట్స్ ఉంటాయి. ఆ బ్యాంగిల్స్ ఇక్కడే దొరుకుతాయంటే, అంటే ఇటు సైడ్ మహారాష్ట్ర సైడ్, అంటే కొల్హాపూర్ కానీ తులజాపూర్ కానీ ఈ ప్లేసెస్లో దొరుకుతాయంట, వేరే ప్లేసెస్ దొరకవంటండి. ఎవరో ఒక ఫేమస్ యూట్యూబర్ చెప్తే నేను విన్నాను అనమాట. ఆమె కూడా తులజాపూర్ వెళ్ళి తీసుకుందంట బ్యాంగిల్స్. ఇక్కడే దొరికితే ఇంకెక్కడ దొరకవు అని చెప్పింది. నేను చూస్తే నిజంగా ఇక్కడ ఉన్నవి. సో అందుకు నేను కూడా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇక్కడ డజన్ వచ్చేసి 30 రూపీస్ మధ్య బాగున్నాయి. అలాగే ఇంకా వేరే వేరే బ్యాంగిల్స్ కూడా చాలా నేను తీసుకున్నానండి. అంటే కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అలా ఉన్నాయి అంతే. చాలా బాగున్నాయి కూడా, స్టోన్ బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి తీసుకున్నాం. ఇదైతే వినాయకుడు పెట్టారండి, ఇది గుడి దగ్గరలోనే. ఇక్కడ ప్రసాదం కూడా పెడుతున్నారు, మరమరాల ప్రసాదం. ఆ ప్రసాదం కూడా మేము తీసుకున్నాం అన్నమాట. చాలా బాగుంది ప్రసాదం అయితే. మరమరాలతో ఏదో స్వీట్ వేసి చేశారన్నమాట, బాగున్నాయి. అవి తినేసి ఇంకా మేమైతే షాపింగ్ చేస్తూ అలా వెళ్తున్నాం అన్నమాట ముందుకి. సో ఇప్పుడైతే ఇదంతా షాపింగ్ అయిన, అలాగే స్వామివారి అమ్మవారి కలిపి ఉన్న విగ్రహాలు ఉంటాయండి, అవి కూడా తీసుకున్నాం. ఒకటి 50 రూపీస్ మాట, బ్లాక్ కలర్లో ఉంటాయి విగ్రహాలు, అవి కూడా తీసుకున్నాం అన్నమాట 2. నా కోటి, మమ్మీ వాళ్ళ కోటి అని చెప్పి. ఇది ఎంత షాపింగ్ ఏరియా అండి, చూడండి షాపింగ్ ఏరియా మొత్తం. మేము షాపింగ్ చేసిన తర్వాత అన్నదానంకి అయితే వచ్చామండి. అన్నదానంకి వచ్చినప్పుడు ఇలాగ మనల్ని లైన్లో అయితే కూర్చోబెడతారండి. ఇక్కడ ఏంటి అంటే చాలా డిసిప్లైన్గా ఉంటుందండి అన్నదానం దగ్గరికి వెళ్ళేది. చూసారు అక్కడ ఒక్కొక్కరిని పంపిస్తారు, ఒక్కొక్కరిని లైన్గా ఫిల్ అయ్యాకనే అందరినీ ఇంకో లైన్ పెట్టిస్తారు. అలా లైన్గా కూర్చోబెట్టి ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పర్సన్ అలా
చాలా క్లియర్గా పర్టికులర్గా అందరినీ నీట్గా మెయింటైన్ చేసి పంపిస్తున్నారు అనమాట. చూడండి ఇలా తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే మనకు అమ్మవారు, పాండురంగ స్వామి వారు ఇలా ఉంటారు అన్నమాట విగ్రహాలు. ఇలా నడుము మీద చేతులు వేసుకొని చాలా పొట్టిగా, అంటే 3 feet అలా ఉంటారు అనుకుంటా అండి, ఉంటారన్నమాట. సో లైన్లో తీసుకెళ్తారు అనమాట. అలానే తర్వాత మేము కూడా వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ అంటే మనం కిందకి దిగాలి మనం కింద దిగిన తర్వాత మనకి అన్నదానం అన్నది పెడతారు. కింద దిగి మెట్లు దిగాలి, కొన్ని మెట్లు దిగిన తర్వాత పెద్దేమి ఉండదండి, ఒక 20 మెట్లు అలా ఉండి దిగిన తర్వాత అన్నదానం అన్నమాట. పక్కన చూసారా చపాతీలు అవన్నీ చేస్తున్నారు అన్నమాట. అక్కడ చేతితోటే చేస్తున్నారు, మిషన్ చపాతీలు కాదండి, చేతితోనే చపాతీలు చేస్తున్నారు. ఇక్కడ లేడీస్ అందరూ కూర్చొని చపాతీస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకళ్ళు చేయడం, ఒక కలపడం, ఒకళ్ళు కాల్చడం అలా చేస్తున్నారు. సో జనం అయితే ఇది లైన్గా తీసుకెళ్తున్నారు మనల్ని. ఇదైతే మా నాన్న బొట్టు పెట్టించుకున్నారండి, అది చూపిస్తున్నాడు అనమాట. అది 10 రూపీస్ మనం పెట్టినందుకు. స్వామివారికి ఆ బొట్టు ఫేమస్ మన స్వామివారికి ఆ బొట్టు పెడతారు. అక్కడ కూడా మనకు అదే బొట్టు పెడతారు. వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా పెడతారు తిరుపతిలో, అలా ఇక్కడ స్వామివారికి ఇంకా అన్నం పెట్టి మధ్యలో డాట్ కుంకుమ పెడతారు అనమాట. అది చూసారు కనిపిస్తుంది కదా దేవుడికి. సో అది సో అన్నదానం దగ్గరికి అయితే వచ్చేస్తాం అన్నమాట. ఇలా మనకి దేవుడిది అయితే విగ్రహాలు ఉంటాయి. అందులో బొట్టు చూపించాను కదా మీకు, అదే స్వామివారు పెట్టుకున్న బొట్టు. చూడండి స్వామివారు అమ్మవారు, ఇది అన్నదానం దగ్గర ఇలా ఉంటుంది. మనకి టెంపుల్ అంతా ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ టెంపుల్స్ కానీ, మీకు చంద్రబాబు నాయుడు అవన్నీ చూపించాను కదా, అవి మాట అది వెనకాల బ్యాక్గ్రౌండ్. సో ఫుడ్ అయితే చాలా బాగుందండి. చపాతీలు, అన్నం, సాంబార్, కాలీఫ్లవర్ కర్రీ, ఇంకా ప్రసాదం రవ కేసరి ప్రసాదం పెట్టారు. చాలా బాగుందండి ఫుడ్. మంచిగా తృప్తిగా తినేసి తర్వాత అయితే మేము రైల్వే స్టేషన్కి వచ్చామండి. రైల్వే స్టేషన్కి వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తానండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.